హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్న మామిడికాయ పప్పు చారుకి చాలామంది చాలా కామెంట్స్ అయితే పెట్టారు. చాలా థ్యాంక్స్ మేడం. ఫ్రెండ్స్, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను రైతు మార్కెట్ వైపు వెళ్దామని చెప్పేసి పొద్దున్నే బయలుదేరాను. 7:30కి వెళ్ళాను అనమాట. వెళ్తే కూరగాయలు మామిడికాయలు తెచ్చుకుందామని నాకు మధ్యదారిలోనే చేపలు కనిపించినాయి. అయితే ఇంకా కూరగాయలు మామిడికాయలు మర్చిపోయి ఇంకా చేప అయితే తీసుకున్నా. 1.5 కేజీన్నర బొచ్చి చేప తీసుకుని శుభ్రంగా కడిగిచ్చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నేను ఎప్పుడూ చేసే ప్రాసెస్లోనే పులుసు చేయకుండా ఇగురైతే వండుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర అన్నీ కలిపేసేసుకొని పసుపు, ఉప్పు, కారం, నూనె, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, గసగసాలు, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. గసగసాలు వేయటం వల్ల కూర ఇంకా టేస్ట్గాను, గ్రేవీ చాలా టేస్ట్గా బాగుంటుంది అనమాట. నేనైతే అలాగా, మా మమ్మీ అయితే అలాగే చేస్తుంది, నేను కూడా అలాగే చేస్తాను. ఇది ముస్లిం స్టైల్లో చేస్తారు. కొందరు ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి టమాటాలు వేసి కూర అంత బాగోదు. తాలింపు గింజలు వేస్తారు. మనం మామూలు కూరగాయల్లో కూడా తాలింపు గింజలు వేసుకుంటాం. సో చేపల కూరలో కూడా వేసుకోవాలని రూల్ లేదు ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటేనే నాకు కామెంట్ చేయండి. లేకపోతే నాకు మీరు వేరే విధంగా ఎలా కామెంట్ చేసినా సరే నేను యాక్సెప్ట్ చేస్తానన్నమాట. ఈ విధంగా చేయండి. కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంత బాగుంటుంది. మనం ఇంట్లో వండుతుంటే ఊరు చివరి వస్తుంది వాసన, అంత బాగుంటుంది. అయితే నేను పప్పుచారు చేశాను కదా, దాంట్లో ఈ 4 ముక్కలు అయితే ఫ్రై చేశాను. మా అమ్మాయి అయితే పులుసులు ఇగురు కూరలు తినదు, ఒక పెద్ద అమ్మాయి. అందుకని ఆవిడ కోసం 4 ముక్కలు అయితే ఫ్రై చేశాను. నేను నేహా ఇగురు అయితే బాగా ఇష్టంగా తింటాం అనమాట. నాకు ఇష్టమైన కూర వండుకున్నాను కాబట్టి చెమటలు వచ్చినా ఎండ ఎంత వచ్చినా సరే సో అయ్యేం పట్టించుకొని నేను వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అసలు ఎంత టేస్ట్గా, ఎంత బాగుందో ఫ్రెండ్స్. అసలు చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేహా ఎదురుగా కూర్చొని తింటుంది. కానీ వీడియో అప్లోడ్ చేసేయాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తనైతే పెట్టుకుని తినేస్తుంది. నాకు ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తినేయాలా అని చెప్పేసి అనిపిస్తుంది. నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు కూడా కోసి పెట్టాను. నేహా అయితే వీడియోలో చూపించలేదు. ఇంట్లో 2 మామిడికాయలు ఉన్నాయి, కోసిందనమాట. తనైతే ఇప్పుడు పప్పుచారును వేయించిన ముక్కలు ఉన్నాయి కదా, ఇగురు వేసుకుని తింటుంది. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఈ మామిడికాయ ముక్కలైతే, ఈ చేపల కూరలు అయితే ఒక పక్కన పెట్టుకుని ముక్క తింటుంటే ఇందాక నేహా అంటుంది, అమ్మాయి ఎంత ఇలా బాగుందా అని చెప్పి అంటుంది. మీలో ఎంతమంది అలా